మామ ఈ వీడియో చివరి వరకు చూడు. ప్రపంచంలో ఉన్న దేశాల్లో పోలిస్తే మన దేశానికి ఉన్న యువకులు ఏ దేశానికి లేరు. అయితే భారతదేశ జనాభాలో 18 సంవత్సరాలు కలిగినటువంటి యువకులు సుమారు 40% ఉన్నారు. ఈ యువకులకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రాల వారికి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ బాల యువకులకు వారి అభివృద్ధికి, వారి ఆరోగ్యానికి, వారి విద్యకు యూనియన్ బడ్జెట్లో సరైనటువంటి బడ్జెట్ పెట్టడం లేదు. అయితే గత ప్రభుత్వం చైల్డ్ బడ్జెట్ స్టేట్మెంట్లో ఓటు హక్కు లేని యువ బాలకులకు గత ప్రభుత్వం వైసీపీ 2020 నుంచి 2021 వరకు 648 కోట్లు, 2021 నుంచి 2022 వరకు 789 కోట్లు, 2022 నుంచి 2023 వరకు 866 కోట్లు పిల్లలకు జగనన్న విద్యా కానుక రూపంలో ఇచ్చాడు. అలాగే జగనన్న గోరుముద్ద, అలాగే నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని మీరు బాగా గమనిస్తే 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఉన్న పాత స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నాడు నేడులో భాగంగా అనేక స్కూళ్ళను రూపుమాపల్ని మార్చేశారు. ఇంగ్లీష్ విద్యా విధానాన్ని కూడా ఇలాంటి మార్పులు కూడా తీసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక స్తోమత బాగున్నవారు మాత్రమే వారి పిల్లలకు మంచి హైయర్ ఎడ్యుకేషన్, మంచి పోషకాహారమైనటువంటి ఫుడ్ ఇస్తూ వారి పిల్లల్ని అభివృద్ధి చేసుకుని ఉంటారు. కానీ అందరి పరిస్థితి అలా ఉండదు కదా. గత వైసీపీ ప్రభుత్వం చదువుకునే యువకులకు చాలా బడ్జెట్ పెట్టిందనేది వాస్తవం. ఇది పక్కన పెడితే పేదరికం నిర్మూలించేటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఉన్నటువంటి కేరళ ఇప్పుడు విద్యారంగంలో మరో చరిత్ర సృష్టించింది. గ్రాడ్యుయేషన్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉండేది, ఇప్పుడు అది డిగ్రీ వరకు కూడా చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదువు అనేది అంటరానితనాన్ని దూరం చేస్తుంది, చదువు అనేది పేదరికాన్ని దూరం చేస్తుంది, చదువు అనేది దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తుంది. సో 2029లో ఎవరికి ఓటు వేయాలో ఇప్పుడే నిర్ణయించుకో.